మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి కూడా ప్రధానంగా కేబినెట్ మీటింగ్లో చర్చకు రానుంది. ఈ కేబినెట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. విశాఖను రాజధాని అంటూ సీఎం జగన్ ఉద్ఘాటించిన కొన్ని రోజులకే ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్లో రాజధాని విషయంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంతకాలం 3 రాజధానులంటూ చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు విశాఖను రాజధాని అంటూ చెప్పడం అనేక విమర్శలకు దారితీస్తోంది. ఇలాంటి తరుణంలో కేబినెట్ సమావేశం కీలకంగా మారింది. కేబినెట్ మీటింగ్లో తీసుకునే నిర్ణయాల మీదే అందరి దృష్టి ఉంది. మరోపక్క త్వరలోనే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల విషయం కూడా మీటింగ్లో చర్చించనున్నట్టు సమాచారం. కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. విశాఖను రాజధానిగా ప్రకటించడంతో పాటు అసెంబ్లీ సమావేశాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు వచ్చే నెలలో జరగనున్న ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ గురించి కూడా ప్రధానంగా కేబినెట్ మీటింగ్లో చర్చకు రానుంది. ఈ కేబినెట్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. రైట్, మొత్తంగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి బి శ్రీనివాస్ ఏపీ సచివాలయం నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఎటువంటి అంశాలు ప్రధానంగా ఏపీ కేబినెట్లో సమావేశానికి చర్చకు రానున్నాయి? బలరాం, మరి కాసేపట్లోనే ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్యులంతా కూడా సచివాలయానికి చేరుకోవడం జరిగింది. సచివాలయంలో 1వ నంబర్ బ్లాక్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే గనక ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి సంబంధించినటువంటి ప్రోగ్రెస్గా నిన్న జరిగినటువంటి SIPB మీటింగ్ సంబంధించినటువంటి వాటిపై పూర్తిగా కూడా
ఆమోదం పలపటము, అదేవిధంగా టీటీడీ బోర్డుకి సంబంధించి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాయి ఏంటి అనే దానిపై కూడా ఒక క్లారిటీగా పూర్తి స్థాయి సమాచారంతో పాటు పూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయి, ప్రతి కుటుంబానికి ఎంత మేరకు లబ్ధి చేకూరింది అనే విషయాలపై కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా కూడా ఆ ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక గత కొంతకాలంగా రాష్ట్రంలో సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్ణయం ఉందో వాటిని పూర్తిగా ఆమోదం తెలపడమే కాకుండా వాటిలో 75% లోకల్కి వాళ్ళకే పూర్తిగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ఇక మోడల్ స్కూల్స్కు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి సొసైటీ ఉద్యోగుల వయసు 62 సంవత్సరాలకు పెంచుతూ ఆమోదం తెలపడానికి కూడా కేబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధం కానుంది. ఇక రవాణా శాఖలో పన్ను పెంపుతో పాటు ఇప్పటికే జీవోలు జారీ చేసినటువంటి వానికి ఆ అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం పలపడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. విశాఖపట్నం వేదికగా జరిగేటువంటి ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పై కూడా కేబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మరి కాసేపట్లోనే ప్రారంభం కానున్నటువంటి ఈ మంత్రిమండలి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలకు మంత్రిమండలి కూడా ఆమోదం ముద్ర వేయడానికి కూడా సిద్ధమవుతుంది. శ్రీనివాస్, అంటే విశాఖ రాజధానికి సంబంధించి కూడా మొన్న జగన్ చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో దానికి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక సుప్రీంకోర్టులో ఆ రాజధాని అంశం పెండింగ్ ఉన్న నేపథ్యంలో దానిపై కేబినెట్లో చర్చిస్తారా లేదనేది కూడా ఒక క్లారిటీ రావాల్సినటువంటి విషయం అయితే ఉంది. గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో విశాఖపట్నమే క్యాపిటల్, విశాఖపట్నం నుంచి పాలన ప్రారంభిస్తామని చెప్పినటువంటి ఏదైతే ఉందో దానిపై కూడా ఈ మంత్రిమండలిలో సమావేశంలో అవకాశం ఉన్నంత వరకు కూడా చర్చించే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దానిపై నిర్ణయం తీసుకుంటారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఓవరాల్గా దానిపై కూడా ఏదైతే రాజధాని విషయంపై కూడా ఈ కేబినెట్లో చర్చించడానికైతే కనుక అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కేబినెట్ ఆమోదం వేయడానికి కూడా